హాయ్ అండి. పన్నీర్‌తో ఒక కర్రీ అయితే చేసేద్దాం వచ్చేయండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బటర్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీకి టేస్ట్ బటర్‌తోనే వస్తుంది. అందుకని బటర్ వేశాను. బటర్ వేసిన తర్వాత బటర్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం 2 స్పూన్స్ శనగపిండిని వేసుకొని ఈ బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అంతా ఈ శనగపిండిలోనే ఉంటుంది. శనగపిండి అనేది మాడిపోకోకుండా ఉండాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోయింది అంటే టేస్ట్ మారిపోతుంది. కూర అనేది మంచిగా రాదు. టేస్ట్ కూడా పాడైపోతుంది. ఇలాగ ఈ బటర్లో శనగపిండి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని కూడా కట్ చేసుకొని టమాటాని కూడా వేసుకోవాలి. ఇవి మగ్గేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెడితే కనుక త్వరగా మగ్గిపోతాయి. సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత వేయించి మిక్సీ పట్టిన ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పన్నీర్ తురుమును కూడా వేసుకోవాలి. పిల్లలు ఈ రకంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. క్యూబ్స్ లాగా చేసిన దానికన్నా ఇలాగ తురిమేస్తే వాళ్ళకి కనిపించదు కాబట్టి. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను క్రీమ్కి బదులుగా పన్నీరు, పాలు, జీడిపప్పు ఈ 2 కలిపి మిక్సీ చేసుకొని క్రీమ్కి బదులుగా ఈ మిక్చర్ని అయితే వేసుకొని యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకొని మొత్తంగా అంతా బాగా కలుపుకొని కూర అంతా బాగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకుంటే మన పన్నీర్ బుజ్జి కర్రీ రెడీ. ఇది రైస్, రోటీకి దేనికైనా బాగుంటుంది. నేను బీట్రూట్ రోటీతో సర్వ్ చేసుకున్నాను.